అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వార్త. చెరువుల అభివృద్ధికి సహకరిస్తున్న అండ్ సహకరించడానికి సిద్ధంగా ఉన్న 72 సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే కార్పొరేట్ కానీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అండ్ సిఎస్ఆర్ నిధులతో చెరువులను అభివృద్ధి చేయాలని రంగనాథ్ కోరారు. ఇక ఔటర్ పరిధిలో 1025 చెరువులుంటే 61% చెరువులు జాడ లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న 39% చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హైడ్రాపై ఉందన్నారు. అండ్ వివిధ శాఖల మధ్య సమన్వయ పాత్ర హైడ్రా పోషిస్తుందని తెలిపారు. ఇక మే నెల కల్లా FTL నిర్ధారణ పూర్తవుతుందన్న రంగనాథ్ బఫర్ జోన్ లో జూలై 2024 ముందు నిర్మించిన నివాసాలు, పర్మిషన్ ఉన్న భవనాలను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని స్పష్టం చేశారు. అండ్ వాణిజ్య కట్టడాలను మాత్రం తొలగిస్తామని క్లారిటీ అయితే ఇచ్చారు. ఇటు హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. హైడ్రా పనితీరు ఆశాజనకంగా లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ అనేది పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమేనా అని న్యాయస్థానం నిలదీసింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తుందంటూ మండిపడుతుంది. ప్రముఖులకు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టం ఏమైనా ఉందా అని నిలదీస్తుంది. అందరికీ ఒకేలా న్యాయం జరిగితేనే హైడ్రా ఏర్పాటుకు సార్థకత ఉంటుందని చెప్పుకొచ్చారు న్యాయమూర్తి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఫాతిమా అనే మహిళ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా పనితీరుపై సీరియస్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ హైడ్రా నిజంగానే పేద మధ్యతరగతి వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుందా లేదా నిజంగానే అందరికీ న్యాయం చేస్తుందా అనేది కామెంట్ చేయండి.